తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లకు నామినేషన్లు ఏకగ్రీవాలు జోరుగా జరుగుతున్నాయి. ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు ఇస్తామని పార్టీలు ఆఫర్లు ఇస్తుండగా నల్గొండ జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలకు గ్రామస్తులు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పదవిని నేరుగా వేలం ద్వారా నిర్ణయించారు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ పదవికి 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్లు దాఖలు చేస్తారు. ఎన్నికల వల్ల అనవసరపు ఖర్చులు, వర్గ విభేదాల కంటే గ్రామీణ అభివృద్ధే ముఖ్యమని భావించిన గ్రామస్తులు ఆ పదవిని ఏకగ్రీవం చేయడానికి అంగీకరించారు. ఈ ఏకగ్రీవం కోసం అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తారో చెప్పేందుకు ఒక వేలం నిర్వహించారు. అత్యధిక మొత్తాన్ని ప్రకటించిన అభ్యర్థికి సర్పంచ్ పదవి దక్కింది. ఈ సరికొత్త విధానం ద్వారా గ్రామస్తులు తమ అభివృద్ధికి ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దీనిపై చర్చించడానికి గ్రామస్తులు సమావేశమైతే 3 అభ్యర్థులు గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి, ఇతర పనుల కోసం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో గ్రామ పెద్దలు వారందరి మధ్య ఒక వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా కాసిం అనే అభ్యర్థి ఏకంగా 73 లక్షలు గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఇచ్చిన ఈ భారీ ఆఫర్ కు మిగిలిన అభ్యర్థులందరూ అంగీకరించి తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటామని ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఫలితంగా బంగారిగడ్డ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అధికారికంగా ఎన్నికల అధికారులు ఈ ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ గ్రామ అభివృద్ధి కోసం ఏకంగా 73 లక్షలు వెచ్చించడానికి అభ్యర్థి ముందుకు రావడం, దానికి ప్రతిగా గ్రామస్తులు పదవిని ఏకగ్రీవం చేయడం అనేది ఎన్నడూ చూడని అపూర్వ ఘటనగా నిలిచింది.